ఓం నమో వెంకటేశాయ. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన దేవాలయం తిరుమల. కానీ ఆ సంపద కంటే అంతుచిక్కని రహస్యాలు ఈ కొండపై ఎన్నో ఉన్నాయి. నేటి వీడియోలు భక్తులను ఆశ్చర్యపరిచే శ్రీవారి 5 రహస్యాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది విగ్రహం వెనక సముద్రపు హోరు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వెనక భాగంలో చెవి పెట్టి వింటే సముద్రపు అలలు తాకుతున్నట్టు శబ్దం వినిపిస్తుందని చాలామంది చెబుతారు. పురాణ విశ్వాసం ప్రకారం స్వామివారు విశ్వరూపుడు. ఆయనలోనే సమస్త ప్రకృతి తత్వాలు ఉంటాయి. అందుకే ఈ శబ్దం వినిపిస్తుందని భావిస్తారు. మరికొందరు చెబుతారు తిరుమల కొండలు ఒకప్పుడు సముద్రం కింద ఉండేవని, అందుకే ఆ శబ్దం ప్రతిధ్వనిస్తుందని. ఇది శాస్త్రీయంగా నిరూపించబడకపోయినా భక్తులకు ఇది ఒక దైవ అనుభూతి. రెండవది, స్వామివారి జుట్టు నిజమైనదేనా అని ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారి విగ్రహం పైన ఉన్న జుట్టు గురించి ఒక విశేషం ఉంది. అది ఎప్పుడూ సాఫ్ట్గా నిజమైన జుట్టులా ఉంటుంది. కథ ప్రకారం ఒకసారి స్వామివారి తలపై చిన్న గాయం ఏర్పడింది. అప్పుడు ఒక గాంధర్వ యువతి తన జుట్టును అర్పించింది. అప్పటి నుంచి ఆ జుట్టు స్వామివారి తలపై ఉంది అని నమ్మకం. అందుకే తిరుమలలో భక్తులు తమ జుట్టును సమర్పించడం ఒక పెద్ద ఆచారంగా మారింది. మూడవది, ఎప్పటికీ ఆరని దీపం. తిరుమలలో కొన్ని దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయని చెబుతారు. అవి ఎప్పుడు వెలిగించబడ్డాయో కూడా స్పష్టంగా తెలియదని అంటారు. ఈ దీపం భక్తులకు ఒక సందేశం ఇస్తుంది. భక్తి అనే దీపం ఎప్పటికీ ఆరిపోకూడదు. నాలుగవది, పచ్చకర్పూరం రహస్యం. సాధారణంగా కర్పూరం రాయి మీద వాడితే దాన్ని దెబ్బతీస్తుంది. కానీ తిరుమలలో స్వామివారి విగ్రహంపై పచ్చకర్పూరం ఉపయోగించినా ఏ మార్పు ఉండదు. ఇది భక్తులు దైవ మహిమగా భావిస్తారు. పచ్చకర్పూరం పూర్తిగా కాలిపోయి మిగిలేది ఏమీ ఉండదు. ఇది మన అహంకారం కూడా అలాగే దేవుని ముందు లయమవ్వాలని సూచిస్తుంది. ఇక ఐదవది, తిరుమల లడ్డు రుచి గురించి తెలుసుకుందాం. తిరుమల లడ్డు ప్రపంచంలో ప్రసిద్ధి. ఎక్కడ చేసినా అదే రుచి రావటం లేదు. దీనికి కారణం ప్రత్యేకమైన పదార్థాలు, పూజా విధానం, స్వామివారి అనుగ్రహం. భక్తులు దీన్ని కేవలం స్వీట్గా కాకుండా దైవ ప్రసాదంగా స్వీకరిస్తారు. అందుకే ఆ రుచి అలా ఉంటుంది. ఈ రహస్యాలు వింటే స్వామివారి మహిమలు ఎంత గొప్పవో అర్థమవుతుంది కదా. మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభూతిని పొందారా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.